ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం స్పిరిట్. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వరకు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా రెగ్యులర్ షూట్ ని మేలో ప్రారంభించాలని యూనిట్ ప్లాన్ చేసుకుందని సమాచారం. ఈ క్రమంలో స్పిరిట్ సినిమా సెట్స్ కు వెళ్లే సమయం ఆలస్యం అవడంతో చిత్రం గురించి రకరకాల వార్తలు మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. తాజాగా ఈ చిత్రం కథ లీక్ అంటూ బాలీవుడ్ మీడియాలో ఓ కథనం ప్రచారం అవుతుంది. ఇంతకీ ఏమిటా కథ? మొదటి నుంచి చెప్తున్నట్లుగానే ఈ చిత్రంలో ప్రభాస్ తొలిసారిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. అతను చాలా నిజాయితీపరుడైన ఆఫీసర్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఉంటాడు. అతనికి ఓ భార్య, ఓ 4 ఏళ్ల కొడుకు ఉంటాడు. అయితే అతను ఓ మిషన్ పని మీద వెళ్ళినప్పుడు పరిస్థితులు అన్ని రివర్స్ అవుతాయి. కుటుంబానికి థ్రెట్ గా మారుతాయి. తన స్పిరిట్ నే దెబ్బతీసే పరిస్థితులు వస్తాయి. వాటన్నిటిని ఎలా దాటి విలన్ ని, అతని దందాన్ని ఎలా మట్టుపెట్టి తన కుటుంబాన్ని ఎలా సేవ్ చేసుకున్నాడన్నదే కథ అంటున్నారు. అయితే లీక్ అయినట్లు చెబుతున్న ఈ కథ చదువుతుంటే విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో వచ్చిన తేరీ గుర్తుకు వస్తుంది. దానినే రీసెంట్ గా హిందీలో బేబీ జాన్ అని రీమేక్ చేసి తీశారు. సినిమా డిజాస్టర్ అయింది. అయితే కేవలం ప్రిమైజ్ వరకు ఇలా ఉన్న పూర్తి కథనం వేరుగా ఉంటుందంటున్నారు. ముఖ్యంగా ఎమోషన్ స్పీక్స్ లో తన గత చిత్రాలు అర్జున్ రెడ్డి, అనిమల్ ని దాటి ఉంటాయంటున్నారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ పూర్తిగా యాక్షన్ తో నిండిపోయి ఉంటుందట. ఈ చిత్రంలో పాత్ర లుక్స్, ఫిజిక్ పరంగా స్పెషల్ గా ప్రభాస్ మేక్ ఓవర్ కానున్నారట. స్పిరిట్ షూటింగ్ అనుకున్న సమయానికి కాస్త ఆలస్యం కావడానికి ఇదొక కారణమని ఫిలిం నగర్ లో టాక్. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్, ఆలియా భట్, రష్మిక మందన్న ఇలా పలువురి తారల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ ఇంకా ఎవరు ఫైనలైజ్ కాలేదట. టీ సిరీస్ భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగ, భద్రకాళి పిక్చర్స్ నిర్మిస్తున్న స్పిరిట్ చిత్రం 2026 చివర్లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాకు సంగీతం హర్షవర్ధన్ రామేశ్వర్ ఇస్తున్నారు.